పూరి జగన్నాథ విగ్రహం లోపల ఉన్న బ్రహ్మ పదార్థం యొక్క రహస్యం ఏంటి? కొంతమంది బ్రహ్మ పదార్థాన్ని కృష్ణుడి గుండె అంటారు, మరికొందరు శాలిగ్రామం అంటారు. వీళ్ళలో ఎవరి మాట నిజం? ప్రతి 12 నుంచి 18 ఏళ్లకు ఒకసారి నవకలేబర ఉత్సవం పూరిలో జరుగుతుంది. ఆ రోజు అర్ధరాత్రి పూరిలో కరెంటు ఉండదు. గర్భాలయంలో కూడా దీపాలు ఆర్పేస్తారు. చీకట్లో ఒక వృద్ధ అర్చకుడికి కళ్ళకు గంతలు కట్టి చేతులకు వస్త్రాలు చుట్టి గర్భాలయంలోకి పంపిస్తారు. అతను పాత జగన్నాథ స్వామి విగ్రహం తెరిచి లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి పక్కనే ఉన్న కొత్త విగ్రహంలో పెడతారు. జగన్నాథ విగ్రహాలు చెక్కతో చేస్తారు కాబట్టి కొన్నాళ్ళకి అవి పాడవుతాయి. అందుకే కొన్నేళ్లకు ఒకసారి కొత్త విగ్రహంలోకి బ్రహ్మ పదార్థాన్ని మార్చుతారు. పాత విగ్రహాలను ఒక ప్రదేశంలో పూడ్చివేస్తారు. పురాణాల్లో కృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్లాడని ఉంది. కానీ ఎక్కడా తన గుండె ఇంకా భూమిపైనే ఉందని రాసి లేదు. ఇప్పటికీ కృష్ణుడు గుండె ఉందన్నమాట మనం ఒడిస్సాలో మాత్రమే వింటాం. చాలా దేవాలయాల్లో శాలిగ్రామాన్ని పూజిస్తారు. శాలిగ్రామం అంటే ఒక గుండ్రని రాయి లోపల ఒక దేవుని విగ్రహం ఉంటుంది. నరసింహ శాలిగ్రామం జగన్నాథుడి విగ్రహంలో ఉందని ఆధ్యాత్మిక గురువు నండూరి శ్రీనివాసరావు గారు చేసిన రీసెర్చ్ లో కనిపెట్టారు. లోపల కృష్ణుడి గుండె లేదు, శాలిగ్రామం ఉందని ఆధారాలతో సహా ఆయన యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. హరే కృష్ణ.